ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఒక అతనికి నేను బాగా వెంకటేశ్వర స్వామిని కొలవాలి అంటే బాగా డబ్బుండాలి, బంగారాలుండాలి, ఆస్తుండాలి, మంచిగా సంపదుండాలి. సిరి సంపదలుంటేనే దేవుడిని మంచిగా మనకి ప్రత్యక్షమవుతాడు. అందుకని చెప్పి సిరి సంపదలుండాలి అంటే ఎక్కడన్నా మంత్రోపదేశం చేస్తారేమో అని చెప్పి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు ఒకాయన. స్వామీజీ దగ్గరికెళ్ళి అడుగుతాడు. స్వామీజీ, స్వామీజీ నాకు మంత్రోపదేశం ఇవ్వండి. బాగా సిరి సంపదలు వచ్చే విధంగా, మంచిగా నేను ఉండేటట్టు, సంతోషంగా ఉండే విధంగా నాకు మంత్రోపదేశం ఇవ్వండి స్వామి అని అడుగుతాడు. అప్పుడు స్వామి చెప్తాడు, ఆ స్వామీజీ, నాయనా సంతోషంగా ఉండేందుకు, డబ్బు బాగా వచ్చేందుకు మంత్రోపదేశాలు ఏమి ఉండవు అని చెప్తే అతను వినడు. సార్, నేను చాలా దూరం నుంచి మీ దగ్గరికి వచ్చాను కనుక నేను నా స్వామిని కొలవాలి అంటే నేను బాగా సంపన్నపరునై ఉండాలి, సంతోషంగా ఉండాలి. నేను నా ఇల్లంతా సంతోషంగా కళకళలాడుతూ ఉంటేనే కదా స్వామిని కొలిచేది నేను. అందుకని నాకు ఎట్లాగానే మీరు మంత్రోపదేశం ఇవ్వాల్సిందే, ఇస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను అని చెప్తాట. అప్పుడు ఆ స్వామీజీ చెప్తాట ఏమని అంటే, నువ్వు ఒక పని చెయ్యి, ఎవరిదైనా బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారా అని అడిగి వాళ్ళ పట్టు వస్త్రం ఒకటి తీసుకురా, నీకు వెంటనే మంత్రోపదేశం ఇస్తాను అంటట. బాగా సంతోషంగా ఉన్న వాళ్ళ ఇంటికెళ్ళి మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగి వాళ్ళ పట్టు వస్త్రం తీసుకురా, నీకు మంత్రోపదేశం ఇస్తానంటట. సరే, మనకి తెలిసిన షాప్ ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాట, షావుకారు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా మీ పట్టు పంచి ఒకటి నాకు ఇస్తారా అంటే, దేనికి అని అడుగుతాట. అంటే, మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదయ్యా, అది తీసుకుని వస్తే నాకు స్వామీజీ ఉపదేశం చేస్తున్నారు, మంత్రోపదేశం, అందుకని అంటట. అవునా, అయితే ఒక పంచి మా ఇంట్లో నువ్వు 2 రోజులు ఉండు, ఉన్న తర్వాత అప్పుడు నీకు ఆ పంచి కావాలో లేదో, నువ్వే పట్టు వస్త్రం కావాలో లేదో నువ్వే డిసైడ్ చేసుకుందు కానీ అని చెప్తాట ఎవరైతే షావుకర్ గారు షాప్ ఆయన ఉన్నాడో. సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంటాట. వాళ్ళ భార్య పరమ గయ్యాళిదిట. విపరీతంగా భర్త మీద పోట్లాడటం, గొడవ చేయటం, అలకటం, ఇష్టారాజ్యంగా తిట్టడం, అక్కడి నుంచి భార్యతో గొడవ పడ్డప్పుడల్లా షావుకారు గారు ఏడవడం, బాధపడటం, జుట్లు పిక్కోవడం ఇవన్నీ చూస్తట. అమ్మో, ఇంత గయ్యాళిది ఏంటి షావుకారి గారి భార్య, బయటేమో ఇద్దరు కనపడ్డప్పుడు చాలా నవ్వుతూ ఆనందంగా హ్యాపీగా కనిపిస్తారు, ఇట్లాంటి చూస్తుండేనేమో ఇంత భయానకంగా ఉంది ఇల్లు. అమ్మో, మా ఆవిడ చాలా మంచిది, చాలా మంచి హృదయం కలది, ఎవరిని ఒక మాట నొప్పించదు, అలాంటి భార్య నాకు దొరకడం చాలా అదృష్టం, చిచ్చి ఇక్కడ ఉండకూడదు, ఈయన పట్టువస్త్రం మనకొద్దు బాబోయ్ అని చెప్పి వెళ్ళిపోతాట. వెళ్ళిపోయి తనకి తెలిసిన భూస్వామి దగ్గరికి వెళ్తాట. అయ్యా అయ్యా మీ పట్టువస్త్రం నాకు ఒకటి ఇవ్వండి, మీరు చాలా సిరి సంపదలు, పనివాళ్ళు, నౌకర్లు, చాకర్లు ఇంతమంది ఉన్నారు, ఇంత బాగా గొప్పగా బతికారయ్యా, మీ పట్టువస్త్రం ఒకటి ఇవ్వండి అంటే, దేనికి అని అడుగుతాట ఆయన కూడా. ఏం లేదయ్యా, మంత్రోపదేశం చేయాలి అంటే బాగా సంతోషంగా ఉన్న వాళ్ళ పట్టు వస్త్రం తెమ్మన్నాడు, అందుకోసమని అని చెప్తాట. సరే అయితే ఒక పని చేయి, నువ్వు కూడా ఒక రోజు మా ఇంట్లో ఉండు, భోంచేసి రాత్రికి వెళ్దు కానీ పొద్దున్నే వెళ్ళిపోదు కానీ అంటే, సరేనయ్యాను. ఇంతలోకి ఆయన కొడుకు బయట నుంచి వస్తాట. తండ్రితో చాలా పెద్ద గొడవ వేస్తూ ఇష్టారాజ్యంగా తండ్రిని దూషించటం, మాట్లాడటం, తండ్రితో గొడవ పడటం, ఇంట్లో ఉన్న డబ్బులు లాక్కెళ్ళటం, ఖర్చు పెట్టడం, ఎలా పడితే అలా చేస్తుంటట. అప్పుడు ఆయన పెద్ద వయసులో చెప్పలేక, మంచం నుంచి లేవలేక, ఎవరైతే భూస్వామి ఉన్నాడో చాలా ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంటారట మూడి పెళ్ళం పాపం. పక్కన నౌకర్లు అందరూ ఉంటారు ఇంటి నిండా, కానీ వాళ్ళ కొడుకు పెట్టే టార్చర్కి వాళ్ళు భరించలేక ఏడుస్తూ ఉంటారట. అప్పుడు అనుకుంటాట, అమ్మ బాబోయ్, నా పిల్లలేనయో చాలా హాయిగా వాళ్ళ పనులేవో వాళ్ళు చేసుకుంటూ చాలా తిన్నామా పెట్టామా, కంచంలో ఎంత ఉందని చోటు, వీడి కంచం నిండా అన్నం పెట్టినా సరే విసిరేసిపోతున్నాడు, చిచ్చి ఇలాంటి ఆయన పంచి మనకొద్దు, పట్టు వస్త్రం, వెళ్ళిపోదామని చెప్పి వచ్చేసి ఒక చెట్టు కింద పడుకుంటాట. పడుకోగానే అక్కడ ఒక సన్యాసి కనపడతాట చెట్టు మీద కూర్చుని. అయ్యా అయ్యా మీ పట్టు వస్త్రం ఏదన్నా ఉంటే నాకు ఇస్తారా, ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా సంతోషంగా హాయిగా చక్కగా పాటలు పాడుకుంటూ దేవుణ్ణి నమస్కారం చేసుకుంటూ భజన చేసుకుంటూ ఎంత హాయిగా బతుకుతున్నారయ్యా, మీ పట్టు వస్త్రం ఏమైనా ఇస్తారంటే, నాకు అంగవస్త్రం తప్ప పట్టు వస్త్రాలు ఉండవు, నీకు నీ స్వామీజీ ఎందుకు చెప్పాడు అంటే, నువ్వు ఈ పట్టు వస్త్రం తేవడానికి ఒక్కడు కూడా మనశ్శాంతిగా ఉన్న మనిషి కానీ, ఒక్కడు కూడా ప్రశాంతంగా ఉన్న మనిషి కానీ, ఒకడు కూడా మనకి కావాలి అనే ఆశ లేని మనిషి కానీ భూమి మీద ఉండడు, ఆ పంచి నువ్వు ఎప్పటికీ తేలేవని చెప్పి ఆయన నీకు మంత్రోపదేశం చేస్తున్నాడు. కనుక ఎవరైనా సరే మనకి ఉన్న దాంట్లో తృప్తి పడుతూ హాయిగా హ్యాపీగా ఉండాలి తప్ప,
ఇలా ఎవరో ఏదో సుఖపడిపోతున్నారు, వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి, వాడు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు నువ్వు అనుకోవడం నీ పొరపాటు. నా దగ్గర అంగవస్త్రం తప్ప ఏది లేదు. కానీ నేను ఎంత సంతోషంగా ఉన్నానో చూసావా? మనిషికి దేవుడికి కావాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే భక్తుడు తనకి ప్రశాంతంగా పూజ చేస్తున్నాడా లేదా, ప్రశాంతంగా తను ఉంటున్నాడా లేదా అది చూస్తాడు తప్ప ఆయనకి సిరి సంపదలతోనూ నిత్యం బాగా గొప్పగా పూజలు చేసే వాళ్ళతోనూ సంబంధం లేదు. నువ్వు అది ఆలోచించుకున్న రోజే బాగుపడతావు. అది ఇప్పటికైనా నీకు అర్థమైనందుకు గొప్పవాడివైవేవో, ఇంటికి వెళ్ళు చక్కగా అంటట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య అడుగుతుందట, మంత్రోపదేశం చేయించుకొచ్చారా అని. ఎందుకే మంత్రోపదేశం, మనమే అందరికంటే హాయిగా హ్యాపీగా ఉన్నాం, మనకి డబ్బు లేదని ఒకటే బాధ. వాళ్ళందరికీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది, ఒకళ్ళు అన్నం తినలేకపోతున్నారు, ఒకళ్ళకి ఇంటి నిండా డబ్బు నౌకర్లు అందరూ ఉన్నారు, భార్య గయ్యాడిది తట్టుకోలేకపోతున్నాడు ఆయన. అందుకని మనకి ఏం వద్దు, మనం ప్రశాంతంగా జీవిస్తాం, చక్కగా హ్యాపీగా ఉందాం, మనకు ఉన్న దాంట్లో దేవుడికి చక్కగా అన్నీ చేసి పెడదాం. వెంకటేశ్వర స్వామికి నమ్ముకున్నందుకు మనకి ఎప్పుడూ ప్రశాంతమైన జీవితం ఇస్తాడు, మనం అడిగిన దానికంటే రెట్టింపు ఇస్తాడు. అందుకని మనము ఉన్న దాంట్లో సంతృప్తి చెందుదాం అంటట. మీరందరూ ఏమంటారు? దేవుడికి గొప్పలకు పోయి ఏదో చేసేయాలి, అందరూ ఏదో చేసేస్తున్నారు అనుకుని ఎక్కువ ఆర్భాటాలకు పోయేదానికంటే మనకున్న దాంట్లో తృప్తిగా దేవుణ్ణి చూసుకుంటే అదే గొప్ప అని చెప్పి ఈ కథలో సారాంశం. మీకు నచ్చిందా?